నారాయణ సొసైటీకి వేల కోట్లు ఉండొచ్చు, కానీ నారాయణ గారి పేరును ఉండడానికి అవకాశం లేదు. ఎందుకంటే సొసైటీ చట్ట ప్రకారం లాభాపేక్ష లేకుండా వాళ్ళు సొసైటీకి సంబంధించినటువంటి దాంట్లో ప్రధానంగా ఉంటుంది. ప్రతి సంవత్సరం వాళ్ళు సర్టిఫై చేయించుకుంటారు. ఆ సర్టిఫికెట్లో ఏమనుంటుందంటే, సర్టిఫైడ్ దట్ ది అసోసియేషన్ ఈజ్ ఫార్మ్డ్ with no profit motive and commercial activities are not involved in this working అని క్లియర్గా ఉంటుంది. సొసైటీలో డబ్బు సంపాదించుకోవడానికి ఎవరికి కూడా హక్కు లేదు. ఎవడైనా సొసైటీని అడ్డం పెట్టి డబ్బు సంపాదించుకుంటే అది క్రిమినల్ నేరం. నారాయణ గారు ఈ 477 కోట్లు ముందు ఏం చేసి సంపాదించారో ఆయన ఒకసారి చెప్పి, అప్పుడు నేను ఊసలు వెళ్ళినా దొంగనా, మేమంతా దొంగలంట. నేను 70 కార్లు వేసుకుని అమరావతి వెళ్ళి భంగపడి వచ్చాంట. 70 కార్లు. నా జీవితంలో ఎప్పుడు ర్యాలీలు కాన్వాయిలు వేసుకుని వెళ్ళేటువంటి అలవాటు లేదు. పబ్లిక్లోకి వచ్చి 470 కోట్లు అని చెప్పి నువ్వు డిక్లేర్ చేసావు కాబట్టి ఈ 470 కోట్లు ఏ వ్యాపారం చేసి సంపాదించావో చెప్పవలసిన బాధ్యత ఉందా? బాధ్యత లేదు అంటే లేదని చెప్పేమనండి, తప్పేం లేదు. నేను అడిగితే ఆయన చెప్పాలని రూల్ ఏం లేదు, చెప్పేమనండి. మళ్ళీ నన్ను ఓసరి వెళ్ళి కన్నా ఇంకా బలమైన ఉంటే అది తట్టమనండి, ఏం పర్లేదు. ఎందుకంటే ఎలా తెలుసుకోవాలో నాకు తెలుసు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు నిప్పులాగా పనిచేస్తూ ఉంది. ఈ విషయాలు వాస్తవాలు ప్రజలకు పూర్తి స్థాయిలో చెప్పడానికి రాబోయే 2-3 రోజులలో ఒక టీవీ ఛానల్లో కూర్చొని 3-4 గంటలు ప్రజలకు మొత్తం మీ చరిత్ర, మీ బండారం అంతా బయట పెడతా అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. మీరు అనుకుంటా